తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాం ఇప్పుడు తీవ్ర అవమానాల పాలవుతున్నారు. కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకుంటే ఒక్క సీటు ఇవ్వకపోగా ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి తుమ్మితే ఊడిపోయే ముక్కులా మారిందే. గవర్నర్ కోటాలో వివాదాస్పద రీతిలో ప్రమాణ స్వీకారం చేసి ఇప్పుడు దాన్ని కూడా పోగొట్టుకున్నారు. కోదండరాంతో పాటు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ అయిన సియాసత్ పత్రికా ఎడిటర్ అమీర్ అలీ ఖాన్కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. వారి అభ్యర్థిత్వాలను రద్దు చేసింది. తాజాగా కేబినెట్ సిఫారసులు చేయాలని, అవి కూడా తమ తుది తీర్పునకు లోబడి ఉంటాయని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కోటా వివాదం ఇప్పటిది కాదు, కేసీఆర్ సీఎంగా ఉన్నప్పటిది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీలు ఖాళీ అయ్యాయి. వాటిని కాస్త ఆలస్యంగా భర్తీ చేశారు కేసీఆర్. కేబినెట్లో నిర్ణయం తీసుకుని దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణల పేర్లను గవర్నర్కు పంపారు. గవర్నర్ కొంతకాలం అట్టిపెట్టుకుని వారు రాజకీయ వ్యక్తులని చెప్పి తిరస్కరించారు. వెంటనే కేసీఆర్ వారి పేర్లనే సిఫారసు చేసి ఉంటే గవర్నర్కు మరో దారి ఉండేది కాదు. కానీ కేసీఆర్ అలా చెయ్యలేదు. ఈలోపు ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెస్ గెలిచిందే. ఖాళీగా ఉన్న 2 సీట్లకు కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను సిఫారసు చేసింది. కానీ శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు వారిద్దరి పేర్లను సిఫారసు చేయడాన్ని క్యాన్సిల్ చేసింది. అయితే శ్రవణ్, సత్యనారాయణల పేర్లే సిఫారసు చేయాలని ఆదేశించలేదు. కేబినెట్ మరోసారి కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లనే సిఫారసు చేసింది. దీంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు వారిద్దరి ప్రమాణ స్వీకారానికి అంగీకారం తెలిపింది. కానీ నిర్ణయం తుది తీర్పు మేరకే చెల్లుతుందని తెలిపింది. ఆ తర్వాత అమీర్ అలీ ఖాన్, కోదండరాం ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టు మళ్లీ వారి ఎమ్మెల్సీ పదవులను రద్దు చేసింది. తాజా సిఫారసులు కూడా తుది తీర్పునకు లోబడి ఉంటాయని చెప్పి సెప్టెంబర్కు వాయిదా వేసింది. ఇప్పుడు కోదండరాం, అలీ ఖాన్ మాజీలయ్యారు. ఓవైపు కోదండరాంను మంత్రిని చేస్తారని ప్రచారం చేశారు. చివరికి ఎమ్మెల్సీ పదవి కూడా ఊడిపోయింది. కాంగ్రెస్ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి ఉంది కదా అని ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటం చేయటం ఆపేశారు. దీంతో తెలంగాణ ఉద్యమకారుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. చివరికి తాను సొంతంగా పెట్టుకున్న పార్టీని కూడా చురుకుగా నడిపించలేకపోయారు. ఉద్యమాన్ని నడిపించినప్పటికీ కేసీఆర్తో ఎక్కడ చెడిందో కానీ ఆయనపై కోపంతో కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నారు. ఇప్పుడు అవమానాల పాలవుతున్నారు. ఇప్పుడు మరోసారి వారిద్దరి పేర్లనే తెలంగాణ కేబినెట్ సిఫారసు చేసినా సుప్రీంకోర్టు పదవుల్ని ఉంచుతుందన్న నమ్మకం లేదు. విచిత్రం ఏంటంటే దాసోజు శ్రవణ్ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. అప్పట్లో కేసీఆర్ కేబినెట్ సిఫారసు చేసిన వారికే పదవులు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే దాసోజు శ్రవణ్కు ఇబ్బందే అవుతుంది. ఎందుకంటే గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవుల కాలం సగానికి పైగా అయిపోయింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ పదవి 2031 వరకు ఉంటుంది. ఒకవేళ ఆ పదవులు దాసోజు, కుర్రా సత్యనారాయణకే ఇవ్వాలని తీర్పు వస్తే ఆయన రాజీనామా చేయాల్సి వస్తుంది. ఒక్క స్థానానికే ఎన్నిక జరిగితే అది కాంగ్రెస్ ఖాతాలోకి పోతుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.